సాధారణంగా మాట్లాడుకుంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా 21 సంవత్సరాలు వచ్చేసరికి ఎవరి మీద ఆధారపడకుండా మనకు మనమే సంపాదించాలని అనుకుంటాం. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ పడే కష్టం చూసో లేకపోతే మనకు మనమే ఇండివిజువల్గా డెవలప్ అవ్వాలని ఒక దృఢమైన సంకల్పం వలన కావచ్చు. ఒకవేళ మన చదువు అయిపోయి ఇంకా మనం జాబ్కి వెళ్ళి సంపాదించట్లేదంటే మన పేరెంట్స్ ఏదన్నా అంటున్నారంటే అది మన మీద కోపం వలన లేకపోతే ఇంకొకటో కాదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులకి మనం తెచ్చే జీతం కంటే మనకు వచ్చే జీవితం మీదే వాళ్ళ ఆశ అంతా ఉంటుంది. ఎందుకంటే తెలిసిందే కదా, మనదంతా సొసైటీ బేస్డ్ లివింగ్. వాట్సాప్ అంకుల్ ఆంటీల నుంచి వచ్చే ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే చుట్టాల నుంచి వచ్చే ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే పక్కింట్లో ఉన్న మన ఇంట్లో ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్గా సీరియల్ చూస్తున్నట్టు చూసే జనాల గురించి కావచ్చు. అండ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం అబ్రాడ్ వచ్చినప్పుడు మన మైండ్ అంతా పార్ట్ టైం మీద డబ్బులు సంపాదించడం మీద వెళ్ళిపోద్ది. ఇది ఎట్లుంటుంది అంటే అసలు వదిలేసి కొసరు ముద్దన్నట్టు మాస్టర్స్కి ఎందుకు వచ్చినాము, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది. అండ్ ఎస్, నేను ఇవాళ మాట్లాడితే పార్ట్ టైం జాబ్స్ గురించి. అండ్ ఈ పార్ట్ టైం జాబ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, టెక్నికల్ అంటే ఏంటి, నాన్ టెక్నికల్ అంటే ఏంటి, మీరు ఎంతవరకు సంపాదించచ్చు, ఎంత టైం వర్క్ చేయొచ్చు అన్న ఈ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన సెట్ బాయ్ చింటూ, అదే కెమెరామెన్ చింటూ. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి అని అయితే చెప్తాను. జర్మనీ రావాలనుకుంటున్న వాళ్ళైనా, రావడానికి ప్రాసెస్లో ఉన్న వాళ్ళైనా, రావాలన్న థాట్ ఉన్న వాళ్ళైనా, వాళ్ళ పేరెంట్స్ అయినా ఎవరైనా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. మీరు ఎట్లా అరేంజ్ చేసుకోవాలన్న వాటి గురించి ఇన్డెప్త్గా చెప్తాను. అండ్ ఒకవేళ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించకపోతే కింద కామెంట్స్లో రాయండి, ఇది మాకేం ఇన్ఫర్మేటివ్ అనిపించలేదని. వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుందని నేను గ్యారంటీ ఇస్తాను. సో పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడితే బేసిక్గా 2 రకాల పార్ట్ టైమ్స్ ఉంటుంది. ఒకటి టెక్నికల్ పార్ట్ టైం, ఇంకొకటి నాన్ టెక్నికల్ పార్ట్ టైం. టెక్నికల్ పార్ట్ టైం అంటే ఏం లేదు, మన యూనివర్సిటీలో చేయడం, లేకపోతే రీసెర్చ్ రిలేటెడ్, స్టడీస్ రిలేటెడ్, లేకపోతే ప్రాజెక్ట్ రిలేటెడ్ చేయడం. నాన్ టెక్నికల్ జాబ్ అంటే ఏం లేదు భయ్య, బయటికి పోయి పని చేయడం. సో బేసిక్గా వర్కింగ్ అవర్స్ గురించి లేకపోతే వర్కింగ్ పర్మిట్ గురించి మాట్లాడుకుంటే 120 ఫుల్ డేస్, 240 హాఫ్ డేస్ వర్క్ చేయొచ్చు. ఇప్పుడు దీన్నే జర్మన్ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది. 140 ఫుల్ డేస్, 280 హాఫ్ డేస్ వర్క్ చేయొచ్చు. సింప్లిఫై చేసి చెప్పాలి, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అంటే వారానికి మీరు 20 గంటలు పని చేయొచ్చు. సెమిస్టర్ అయిపోయి గ్యాప్ ఉంటే అప్పుడు వారానికి 40 గంటలు కూడా పని చేయొచ్చు. సో టెక్నికల్ జాబ్స్ గురించి మాట్లాడితే 4 కేటగిరీలు చేయొచ్చు. ఒకటి స్టూడెంట్ అసిస్టెంట్షిప్, 2 స్టూడెంట్ ఇంటర్న్షిప్, 3 థీసిస్, 4 మినీ జాబ్. సో వీటన్నిటి గురించి మాట్లాడి వీటికి వచ్చే పే గురించి, వీళ్ళు పే చేసే ట్యాక్స్ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ భయ్య. రీసెర్చ్ అసిస్టెంట్ అంటే ఏం లేదు, మీరు కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ఒక సూపర్వైజర్ ఉంటారు, అతడికి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. లేదు అనుకుంటే యూనివర్సిటీలో పిహెచ్డి ప్రొఫెసర్స్ లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో పిహెచ్డి చేసే స్టూడెంట్స్ అయినా ఉంటారు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుండాలి. సో మీరు చేసే వర్క్ అంతా టెక్నికల్ ఆస్పెక్ట్లోనే మూవ్ అవుతుంటుంది. సో మీరు ఏం చేసినా వాళ్ళ రీసెర్చ్కి హెల్ప్ చేస్తూ లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ మాస్టర్స్కి వస్తారు కాబట్టి, బ్యాచిలర్స్ ఇండియాలో అయిపోద్ది కాబట్టి బ్యాచిలర్ సర్టిఫికేట్ ఉంటే గంటకి యావరేజ్గా 14 యూరోలు ఇస్తారు భయ్య మనకు. 14 యూరోలు అంటే 14 యూరోలు మీకు 20 అవర్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, 14 × 20 అట్లా మీరు 4 వీక్స్కి క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా ఒక 1070, 1080 యూరోస్ వరకు వస్తాయి. అండ్ మీకు మహా అయితే ఒక 30-40 యూరోలే కాంట్రిబ్యూషన్స్కి పోతాయి. సో ఇదే రీసెర్చ్ అసిస్టెంట్ అంటే. దీన్ని స్టూడెంట్ హిల్స్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. సో సెకండ్ టాపిక్ గురించి మాట్లాడితే స్టూడెంట్ ఇంటర్న్షిప్స్ గురించి 750 నుంచి 1800 యూరోస్ వరకు యావరేజ్గా పే ఉంటుంది. అంటే మినిమం 750 అయితే మ్యాక్సిమం 1800 యూరోస్ ఇది కంపెనీస్ పే చేసేది. ఇంటర్న్షిప్స్ మెయిన్లీ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే, మీరు ఒక యూనివర్సిటీలో చేస్తున్నారు అనుకోండి, ఆ యూనివర్సిటీలో మీ కోర్స్ కరికులంలో ఇంటర్న్షిప్ కంపల్సరీ అని ఉంటే అప్పుడు కంపెనీస్ తక్కువ పే చేస్తాయి. 800 నుంచి 750 యూరోస్ నుంచి 1300, 1400 యూరోస్ వరకు పే చేయొచ్చు. ఎందుకంటే ఆ కేసులో అవసరం మనది కాబట్టి కంపెనీస్ అందుకే తక్కువ పే చేస్తాయి. ఒకవేళ మనది వాలంటరీ ఇంటర్న్షిప్ అనుకోండి, సొంతంగా మనమే ఇంట్రెస్ట్ చూపించి ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నాం కంపెనీలో అనుకుంటే, అప్పుడు పే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మోర్ ఓవర్ మనకు ఎక్కువ అవసరం ఉండదు అండ్ కంపెనీస్ కూడా విల్లింగ్ ఉంటాయి అప్పుడు పే చేయడానికి ఎక్కువ. సో ఇంటర్న్షిప్ అయితే ఇది మీరు వారానికి 40 గంటలు పనిచేయాల్సి వస్తుంది. మూడో టాపిక్ థీసిస్ గురించి. థీసిస్ అంటే ఏం లేదు, ప్రాజెక్ట్ వర్క్ అన్నట్టు ఫైనల్ ఇయర్లో లేకపోతే ఫైనల్ సెమిస్టర్. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఇండియాలో మనం బీటెక్లో కూర్చొని నువ్వు 5000, నేను 5000, వీడు 5000, వాడు 5000 వేసుకొని 20,000కి ఒక ప్రాజెక్ట్ కొనేసి ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు ఉండదు. తేడా వస్తే ఓరియో బిస్కెట్ అయిపోతాం ఇక్కడ. ఎందుకంటే థీసిస్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు నెక్స్ట్ జాబ్స్కి ఏది అప్లై చేసినా అది మెయిన్లీ మీ థీసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో థీసిస్ అనేది అంత ఇంపార్టెంట్. ఇది మీరు కంపెనీలో చేయొచ్చు లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో చేయొచ్చు. ఇన్స్టిట్యూట్స్లో మీరు చేస్తున్నారు అనుకోండి, ఇన్స్టిట్యూట్స్లో పే చేయరు. కాకపోతే ఒకవేళ మీకు సెల్ఫ్ ఫండింగ్ కావాలనుకుంటే ఏం లేదు, సింపుల్గా మీ వర్క్ ఎక్స్పీరియన్స్తో బయట ఒక జాబ్ తెచ్చుకోండి.
టెక్నికల్ సైడే స్టూడెంట్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్. సో వారానికి ఒక 10 hours పెట్టుకొని మిగతా టైం అంతా తీసేసేయండి. సో దట్ మీకు బేసిక్ ఖర్చులన్నీ అయిపోతుంది. ఇదే థీసిస్ని మీరు కంపెనీలో చేయాలనుకుంటున్నారంటే €900 నుంచి €1,300 వరకు పే చేస్తాయి భయ్య. అది కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది థీసిస్. 4వది మినీ జాబ్ అంటే ఏం లేదు, €538 వరకు మీరు సంపాదించచ్చు. అండ్ మీకు దీంట్లో నుంచి €1 కూడా పక్కకు పోదు. అండ్ మొత్తానికి టెక్నికల్ జాబ్స్లో మాట్లాడుకుంటే ఇవే భయ్య కేటగిరీస్. సో దీన్నే ఇండియన్ డబ్బుల్లో మాట్లాడుకుంటే స్టూడెంట్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్ దాదాపు ₹1,00,000 వరకు సంపాదించచ్చు. అదే ఇంటర్న్షిప్ అయితే 60,000 నుంచి 1,80,000 వరకు సంపాదించచ్చు. అదే థీసిస్ అయితే 80,000 నుంచి 1,30,000 వరకు సంపాదించచ్చు. మినీ జాబ్ అయితే 55,000 వరకు సంపాదించచ్చు. అండ్ ఇవన్నీ ట్యాక్స్ పోయిన తర్వాత వస్తాయి. స్టూడెంట్ ఉండి మీరు ఎక్కువ ట్యాక్స్ కట్టరు, సో భయపడాల్సిన అవసరం ఉండదు. సో రెండో టాపిక్ గురించి మాట్లాడుకుంటే నాన్ టెక్నికల్ జాబ్స్ గురించి భయ్య. నాన్ టెక్నికల్ జాబ్స్ అంటే ఏం లేదు, డెలివరీ జాబ్స్ అయినా, లేకపోతే వేర్ హౌస్లో పనిచేయడంలో అయినా, లేకపోతే ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడం మీద, ఇవే నాన్ టెక్నికల్ జాబ్స్. బేసిక్గా మన ఇండియాలో ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, వోల్ట్ అని, లేకపోతే లీఫ్రాండో అని. సో మీరేం లేదు, ఆర్డర్ వస్తుంది, ఏ పాయింట్ నుంచి బి పాయింట్ వరకు సప్లై చేస్తారు. అండ్ ఇది తీసుకుపోయేది మన ఇండియాలాగా బైక్స్ ఉండవు కదా, బైసైకిల్స్ మీద దొక్కాల్సిందే. సో ఇది ఒక కైండ్ ఆఫ్ జాబ్. 2 న్యూస్ పేపర్స్ వేయడం, పొద్దున్నే లెగిసిపోవాలి ఆ న్యూస్ పేపర్స్ వేయాలంటే. 3 ప్యాకెట్ డెలివరీ, అంటే ఇప్పుడు మనకి DHL కానీ ఫెడ్ఎక్స్ కానీ లేకపోతే కొరియర్స్ వస్తాయి కదా, ఆ కొరియర్ డెలివరీ మీద ఉంటుంది. 4వది ఏంటిదంటే రెస్టారెంట్స్లో పనిచేయడం, అంటే ఇప్పుడు బర్గర్ కింగ్ కానీ, మెక్డీ కానీ, సబ్వే కానీ, లేకపోతే లోకల్ రెస్టారెంట్స్ కానీ, ఇట్లా మీరు రెస్టారెంట్స్లో పనిచేయచ్చు, ఇండియన్ రెస్టారెంట్స్ అయినా. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ లేకపోతే కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఆ ఫ్యాక్టరీస్లో మీరు ఏంటిదంటే ఫ్యాక్టరీస్లో వెళ్ళి ఒకవేళ స్టీల్ రిలేటెడ్ అయితే ఒక సామాన్ అంతా ఒక చోట పెట్టడం, లేకపోతే బిస్కెట్ ఫ్యాక్టరీ అయితే మీరు వాటిని అరేంజ్ చేయడం, చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే మీరు ప్యాకెట్స్ అరేంజ్ చేసి కార్డ్బోర్డ్స్లో అరేంజ్ చేయడం, ఇట్లాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో ఇవన్నీ నాన్ టెక్నికల్ జాబ్స్ కిందకు వస్తాయి. వీటిని మీరు తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి. మీరు ఆ కన్సల్టెన్సీస్కి పోయి ఇందాక చెప్పినట్టు మీకు ఒక వర్క్ పర్మిట్ ఇస్తారు కదా, ఆ వర్క్ పర్మిట్, మీ పాస్పోర్ట్ ఇవన్నీ పెడితే మీ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైనా ఎక్కడైనా నుంచి అయినా పని వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు. సో దట్ మీరు అక్కడికి వెళ్ళి వర్క్ చేయొచ్చు. వీటి యావరేజ్ పే దాదాపు €12 నుంచి €17 వరకు ఉంటుంది భయ్య. ఇట్ డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ, లేకపోతే కన్సల్టెన్సీ టు కన్సల్టెన్సీ. కాకపోతే మీరు పనిచేసే ప్రతి ఒక్క నిమిషానికి వాల్యూ ఉంటుంది. అండ్ టెక్నికల్ జాబ్స్ గురించి మాట్లాడితే రీసెర్చ్ అసిస్టెంట్, జస్ట్ ఇమాజిన్ మీకు ఒక 20 గంటల కాంట్రాక్ట్ ఇచ్చినాడు అనుకోండి మీ సూపర్వైజర్. ఈ 20 గంటల కాంట్రాక్ట్లో మీరు వారానికి 20 hours పనిచేస్తుంటే మీ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే మీకు ఎక్కువ ప్రెషర్ కాకుండా 20 hours ఫుల్ అయ్యే వర్క్ ఇస్తారు. కానీ ఆ వర్క్ ఎట్లుంటుందంటే ఆ 12-13 hours ఫినిష్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవచ్చు, కొంచెం చిల్లుడ్గా ఉంటుంది. అండ్ మిమ్మల్ని ఎవ్వరు దొబ్బరు నాన్ టెక్నికల్ జాబ్ లాగా. టెక్నికల్లో ఇది ఒక మంచి ఫ్రీడమ్ ఉంటుంది. సో ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తే ఒక్కసారి ఆలోచించుకోండి, వింటర్లో అంత చలికి మీరు సైకిల్ దొక్కుకుంటూ డెలివరీ చేయాలన్నా, లేకపోతే ఏ వేర్ హౌస్లో పని చేయాలన్నా, వేర్ హౌస్లు యూజువల్లీ ఈ ఊర్లలో ఉండవు, కొంచెం దూరం ట్రావెల్ చేయాలి. ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ పడవచ్చు, ఒక్కొక్కసారి మార్నింగ్ షిఫ్ట్ పడవచ్చు. వింటర్లో చాలా కష్టం అవుతుంది. అండ్ మీరు డెలివరీ చేసే టైంకి మీకు బైక్స్ ఏమి ఉండవు, ఇక్కడ బైసైకిల్స్ ఉంటాయి. వాటిని ఆ చలిలో తొక్కుకుంటూ వెళ్ళి ఇవ్వాలి, ఆ పార్సల్స్ అయినా కానీ ఏదైనా కానీ. ఇంకా న్యూస్ పేపర్స్ అయితే పొద్దున్నే లెగిసి పోవాలి సైకిల్ దొక్కుకుంటూ. లేకపోతే DHL ప్యాకెట్ సర్వీస్ అనుకోండి, అప్పుడు కూడా అంతే, ఆ చలికి తిరగాలి. సో ఇవన్నీ నాన్ టెక్నికల్ జాబ్స్ కిందికి వస్తాయి, అంత ఈజీ అయితే ఉండవు. ఇంకొకటి ఏంటిదంటే వాడు మీకు ఇచ్చే ప్రతి ఒక్క €1కి మీతో అంతే వసూలు చేయించుకుంటాడు, పని వసూలు. సో నాన్ టెక్నికల్ జాబ్స్ మాట్లాడుకుంటే ఇవి. అండ్ వీటి యావరేజ్ పే కూడా అంతే బాగుంటుంది, కాకపోతే చాలా కష్టం ఉంటుంది. కొన్నిసార్లు సెమిస్టర్ బ్రేక్లో చాలామంది స్టూడెంట్స్ అమెజాన్ వేర్ హౌస్లలో పనిచేస్తారు. వాళ్ళకి 1 month ఫుల్ అంటే 40 hours a week పనిచేస్తే ₹170,000 అయితే వస్తాయి దాదాపు. ఇది మంచి పేనే, కాకపోతే అంతే కష్టం ఉంటుంది. సో టెక్నికల్ జాబ్లో ఇదొక అడ్వాంటేజ్. జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, మీరు జర్మనీ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 year వచ్చి మ్యాక్సిమం సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకొని సెకండ్ సెమిస్టర్లో ప్రాపర్ స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని మీరు టెక్నికల్ జాబ్స్లో ఏమున్నాయి రిక్వైర్మెంట్ అన్న దాన్ని చూసి అప్పుడు 1 year తర్వాత అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసినారనుకోండి, అప్పుడు మీకు ఈ రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్స్ ఒక్కసారి మీకు రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్ ఛాన్స్ వచ్చిన తర్వాత ఒక 6 months పని చేసినారనుకోండి, మీకు ఇంటర్న్షిప్ చేయాలని ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ 6 months ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంటర్న్షిప్ అప్లై చేస్తారు.
కవర్ లెటర్లో మీరు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడతారు. అప్పుడు మీరు ఇంటర్న్షిప్లో మిగతా అప్లికెంట్స్తో పోలిస్తే కొంచెం స్టాండౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్న్షిప్ మళ్ళీ ఒక 6 నెలలు ఫుల్ టైం చేస్తారు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఏం చేస్తారంటే థీసిస్ టాపిక్స్ వెతుక్కుంటారు. థీసిస్ టాపిక్ ఎట్లా వెతుక్కుంటారు? మీరు ఇక్కడ పనిచేసిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ని యూజ్ చేసుకొని ఒక థీసిస్ టాపిక్ ఫ్రేమ్ చేసుకొని పనిచేస్తారు. అప్పుడు ఆ థీసిస్ టాపిక్ని కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఫినిష్ చేయగలుగుతారు. ఇవన్నీ ప్రాపర్గా అలైన్ అయినప్పుడు మీరు జాబ్ మార్కెట్కి ఎంటర్ అయినప్పుడు మీ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు మీరు స్టూడెంట్ ఉన్నప్పుడే దాదాపు 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఎవరైనా మనకి జాబుల కోసం దేకే ఛాన్స్ ఉంటుంది జాబుల కోసం మనం పోయినప్పుడు. అదే నాన్ టెక్నికల్లో ఒకసారి మాట్లాడుకుందాం. వచ్చిన వెంటనే పార్ట్ టైం అని జాయిన్ అయిపోయి స్టడీస్ని కొంచెం నిదానంగా చేసుకుంటూ పక్కన పార్ట్ టైం చేసుకుంటూ రెండింటిని మేనేజ్ చేస్తూ పోయినాం అనుకోండి, ఒక పాయింట్కి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు డబ్బులు సంపాదిస్తాం, తర్వాత జాబ్స్కి అప్లై చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే ఫస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ మనం డబ్బుల కోసమే టైం అంతా స్పెండ్ చేస్తాం, అలసిపోతాం, ఇంటికి వస్తాం, పని చేసుకుంటాం, ఇంకా కొత్త కాబట్టి సెట్ చేసుకుంటుంటాం. ఇవన్నిటిని ఫ్రేమ్ చేసుకుంటే మీరు వేరే స్కిల్ సెట్ నేర్చుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. అదే వచ్చి ఒక 1 year గ్యాప్ ఇచ్చుకున్నారు అనుకోండి, అది చాలా బెటర్. ఎట్లా మాస్టర్స్ ఫ్రీనే కదా సీట్ వస్తే. అండ్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద నేను ఒక వీడియో చేసినాను, అది పైన కార్డ్స్లో అటాచ్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. 10 లక్షలు ఉంటే సరిపోతుందని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. మాస్టర్స్ ఎక్స్పెన్సెస్ అనే ఒక వీడియో చేసినాను, పైన కార్డ్స్లో అటాచ్ చేసిన చూడండి. ఆ 10 లక్షలు పెట్టుకొని ఆ 1 year మీకు మీరు టైం ఇచ్చుకొని ప్రాపర్ స్కిల్ సెట్ నేర్చుకొని ప్రాపర్గా సబ్జెక్ట్స్ ఫినిష్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ 1 year మేబీ ఇబ్బంది పడతామేమో, తర్వాత మొత్తం చాలా బాగుంటుంది. అదే పార్ట్ టైం అయితే ఫస్ట్ కొంచెం బాగానే ఉంటుందేమో కానీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండ్ గోల్ ఏంటిదంటే వచ్చి పార్ట్ టైం చేసుకొని డబ్బులు సంపాదించడం కాదు కదా, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా కానీ. సో నాన్ టెక్నికల్ పార్ట్ టైం జాబ్లో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ మాట్లాడుకుంటే కొన్నిసార్లు లాంగ్వేజ్ అవసరం, కొన్నిసార్లు అవసరం లేదు. ఎందుకంటే మీరు రెస్టారెంట్స్లో ఉన్నారనుకోండి, ఆర్డర్ తీసుకునేటప్పుడు మీకు మ్యాక్సిమం కమ్యూనికేషన్ జర్మన్లోనే అవుతుంది. సో లాంగ్వేజ్ ఉంటేనే బెటర్. వేరే హౌస్లో పనిచేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ కొన్ని రోజులు అలవాటు కావడానికైనా ఉండాలి. ఎందుకంటే అక్కడ పనిచేసే నాన్ టెక్నికల్ స్టాఫ్ అంతా వాళ్ళందరికీ చాలా వరకు ఇంగ్లీష్ రాదు, జర్మనే మాట్లాడతారు. సో జర్మన్ నేర్చుకొని ఉండడం చాలా బెటర్ నా దృష్టిలో. అట్లీస్ట్ A1 వరకైనా నేర్చుకోండి వచ్చేవాళ్ళు. సో వీడియో చూస్తున్న ఎవరైనా వివేకంతో ఆలోచించండి, ముందడిగేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేంటి మరి, వెళ్ళొస్తా, బాయ్. మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు, దాన్ని చూడండి. కానీ మీరు చదువులు ఆపేసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పక్కన పెట్టేది అంటే